హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు సానితాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఉగాది స్పెషల్గా మామిడికాయ పులిహోరని చాలా టేస్టీగా మామిడికాయ ఫ్లేవర్తో సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ మామిడికాయ పులిహోరని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు రైస్ని తీసుకుంటున్నానండి. ఇవి వెయిట్లో వచ్చేసి 250 గ్రామ్స్ అండి. ఇలా ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఇందులో మనం తీసుకున్న ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ని తీసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నూనెని తీసుకోవాలండి. ఇలా నూనెని తీసుకోవడం వల్ల మనం పులిహోరకి చేసే రైస్ అనేది ముద్దుగా కాకుండా పొడి పొడిగా విడిపోయి బాగా వస్తుంది. ఈ రైస్ని 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ పులిహోరని చేయడానికి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ సైజు ఒక మామిడికాయని తీసుకుంటున్నాను. ఈ మామిడికాయ పులిహోరని ప్రిపేర్ చేయడానికి ఎప్పుడు కూడా పుల్లటి మామిడికాయని తీసుకోవాలండి. మనం తీసుకున్న రైస్కి ఈ మామిడికాయ అయితే సరిపోతుంది. ఇలా తీసుకున్న మామిడికాయను శుభ్రం చేసుకుని పైన తొక్కను తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. మీరు కావాలి అంటే మామిడికాయని తురుము కూడా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మామిడికాయ ముక్కలను పేస్ట్ చేసి తీసుకోవడం వల్ల మనం చేసే మామిడికాయ పులిహోరకి ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి. ఇలా వీటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ 2 పల్సులు ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని తీసుకోవాలి. నూనె అనేది వేడయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళను తీసుకుని వేరుశనగ గుళ్ళు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ గుళ్ళు అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిలో 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఆవాలను వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కారానికి తగ్గట్టుగా 4 నుంచి 5 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేసాక మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇలా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాక వీటన్నిటిని మొత్తం అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను కొద్దిగా ఇంగుని యాడ్ చేసుకుంటున్నానండి. ఇంగుని యాడ్ చేసుకోవడం వల్ల మనం చేసే మామిడికాయ పులిహోర అనేది మంచి టేస్ట్గా వస్తుంది. అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు, కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ దినుసులన్నింటినీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపుని యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకున్నాక వీటన్నిటిని 2 నుంచి 3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకోవడం వల్ల మామిడికాయ ముక్కల్లో పేస్ట్ చేస్తాం కదండి, ఆ పేస్ట్లో ఉండే పచ్చిదనం అంతా పోతుందనమాట. సో ఇలా 2 నుంచి 3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం రైస్ పెట్టుకున్నాం కదండి, రైస్ ఆల్రెడీ కుక్ అయిపోయింది. ఇప్పుడు తాలింపును పేస్ట్ను ఈ రైస్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఈ తాలింపు అనేది మొత్తం రైస్కి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, మీరు ఈ పేస్ట్ని రైస్లో కలిపేటప్పుడు రైస్ అనేది పూర్తిగా చల్లారేకనే కలుపుకోండి. అప్పుడే మనకు రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. చూసారు కదా, మనం ఆల్రెడీ ఆయిల్ వేసాం కాబట్టి ఎంత పొడి పొడిగా ఉందో. ఇందులోనే నేను 1 టేబుల్ స్పూన్ వరకు మామిడి తురుముని యాడ్ చేస్తున్నానండి. ఇలా తురిమిన మామిడికాయని యాడ్ చేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు పంట కింద తగిలి రుచి అనేది చాలా బాగుంటుంది. సో మొత్తం అంతా ఒకసారి కలుపుకొని టేస్ట్ అడ్జస్ట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఉగాది స్పెషల్ ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సానితాస్ కిచెన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.